గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజిక్ మూమెంట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఏంటంటే స్పెషల్, ఇట్స్ మై బేబీ గర్ల్స్ బర్త్డే అనమాట. ఇట్స్ హర్ సెకండ్ బర్త్డే. అందుకు ప్రిపరేషన్స్ అనమాట. పొద్దున్నే వాళ్ళ అమ్మమ్మ లేచి పూజ చేశారు. సో ఇలా ఇంకా నేను దీపం ముట్టి చేసేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట. పాపకి స్నానం చేపించేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను దేవుడికి దీపం వెలిగించేసి దండం పెట్టుకోవాలి కదా అనేసి ఇంకా నేను దేవుడి రూమ్ దగ్గరికి వచ్చేసాను. సో ఇంకా హారతి ఇచ్చేసి పాపకి బొట్టు పెట్టేసి ఇంకా హారతి అవన్నీ చేస్తున్నాము. ఇక్కడ పాపకి బొట్టు పెట్టి ఇంకా హారతి ఇచ్చేసాను. సో అది ఇక్కడ చేస్తున్నాను. తర్వాత ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి. డెకరేషన్ చేయాలి. సెకండ్ బర్త్డే కాబట్టి కొంచెం మంచిగా చేసుకుందాం అనేసి ప్లాన్ అనమాట. సింపుల్గా ఇంట్లోనే పిల్లలందరినీ పిలుస్తున్నాము. లైక్ మా ఫ్లాట్లో చాలా అందరూ పిల్లలు ఉన్నారనమాట. ఒక 10 మెంబర్స్ దాకా అవుతారు. వాళ్ళందరినీ పిలిచామన్నమాట ఈవినింగ్ కేక్ కటింగ్కి. సో ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి. త్వరగా పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకొని తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను బొట్టు పెట్టుకొని పాపకి హారతి ఇచ్చేసేసి బొట్టు పెట్టానన్నమాట. మీరు బ్లెస్ చేయండి మా పాపకి మంచి బ్లెస్సింగ్స్తో, మంచిగా ఫ్రెండ్స్తో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని, మంచి పాజిటివిటీతో ఉండాలని మీరు బ్లెస్ చేయండి. సో అదే కోరుకుంటున్నాను నేను. సో ఇక్కడ మేము దండం పెట్టుకుంటున్నాం అన్నమాట దేవుడికి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ విత్ బగారా రైస్ అన్నమాట. సో ఇంకా దానికి వంట చేయాలి కాబట్టి దాని తర్వాత వంట చేయడం స్టార్ట్ చేయాలి. నేను లేవడంతో మా మమ్మీ ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టిందనమాట. సో మంచిగా ఉప్మా తినేసి దాని తర్వాత వంట స్టార్ట్ చేశాను అనమాట నేను. సో ఇక్కడ నేను ప్రిపేర్ అవుతున్నాను. లైక్ ఏం పెట్టుకోవాలి ఏంటి అనేసి ముందే పెట్టేసుకుంటే అయిపోతుంది కదా, ఈవినింగ్ హడావిడి కాకుండా. సో వేరే పనులు కూడా చాలా ఉంటాయి కదా అనేసి ఇప్పుడే పెట్టుకుంటున్నాను అనమాట. ఇయర్ రింగ్స్, గోల్డ్వి, లైట్ వెయిట్వి అవన్నీ పెట్టుకుంటున్నాను. బ్రేస్లెట్, రింగ్స్, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. సో అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడే కొంచెం టైం దొరుకుతుంది కదా అనేసి ఈవినింగ్ హడావిడి కాకుండా సో డైరెక్ట్గా డ్రెస్ వేసేసుకుంటేనే అయిపోతుంది కదా అనేసి సో ఇప్పుడే అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దాని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. దాని తర్వాత సో ఇయర్ రింగ్స్ నేను చూపించాను కదా ఒక వీడియోలో, లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, మై లైట్ వెయిట్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అనేసి. చూడకపోతే చూసేయండి. లాంగ్ వీడియో పెట్టాను, పోస్ట్ చేశాను 2 months బ్యాక్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి నా ఛానల్కి వెళ్ళి. సో ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి పిల్లలకి తీసుకున్నాను అనమాట. ఇది డీమార్ట్లో తీసుకున్నాను రీసెంట్ డే అనమాట. ప్రీవియస్ డే వెళ్ళి షాప్ చేశాను అనమాట. డీమార్ట్కి వెళ్ళి 99 రూపీస్కి 4 బాక్సెస్ లాగా ఇచ్చారు. సెట్ అనమాట, 4 piece సెట్. సో 3 sets తీసుకున్నాను. 10 members కాబట్టి పిల్లలు. సో అలా తీసుకున్నాం అనమాట. అండ్ సో ఇంకా తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయాలి. కుకింగ్ బగారా రైస్, మటన్ కర్రీ ఆల్రెడీ మై ఫాదర్ ఈజ్ ఆన్ ద వే అనమాట. మా డాడీ ఇంకా రాలేదు. సో ఇంకా వస్తున్నారు. కర్రీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వస్తానన్నారు. సో బగారా రైస్ ప్రిపేర్ చేయడమే, అంతే, ఇంకా పనులేం లేవు. సో ఇది మా బుజ్జి అక్వేరియం అనమాట. చాలా ఇష్టపడి తీసుకున్నాము. ఇది మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం అనమాట. కొంచెం పెద్దగా ఉండాలి ఇంట్లో అనేసి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, చూడడానికి బాగుంటుంది కదా అనేసి తీసుకున్న అక్వేరియం ఇది. దీని కింద టేబుల్ కూడా సపరేట్గా తీసుకున్నాం అనమాట. ఫుట్పాత్లో అమ్ముతారు కదా, సో మియాపూర్ ఫుట్పాత్లో అమ్ముతారు కదా, సో అలా తీసుకున్న సెట్ అనమాట ఇది. సో ఇలా డెకరేట్ చేసుకున్నాను. దాని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో చూసేయండి వ్లాగ్. సో అన్నీ ఇక్కడ సర్దేసుకుంటున్నాను. అన్నీ హడావిడిగా అన్నీ అక్కడ ఇక్కడ ల్యాప్టాప్ ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఆయన అయితే. సో అన్నీ ఇక్కడ సర్దేసుకుంటున్నాను, మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట.
మై డాడ్ ఈజ్ ఆన్ ద వే, ఇంకా రాలేదు. ఆయన వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. సో ఇంకా నేను బగారా రైస్ ప్రిపేర్ చేద్దాము. దానికి కూడా పాపకు కూడా రైస్ పెట్టాలి. రైస్ అండ్ పప్పు నానబెట్టేసి ఉంచాను అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ బగారా రైస్ సింపుల్గా నా స్టైల్లో చేసుకుంటున్నాను. ఏం లేదండి, జస్ట్ నెయ్యి బాగా వేస్తాను, కొంచెం ఆయిల్ వేసేసి బగారా లీవ్స్ ఉంటాయి కదా, బగారా లీవ్స్, సాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ క్యాషూ, ఇఫ్ ఇన్ కేస్ దాల్చిన చెక్క, అవన్నీ వేసుకుంటున్నాను. మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, పచ్చిమిర్చి అవన్నీ వేసి కొంచెం బాగా దూరగా వేయించేసి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నానబెట్టిన రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే. దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ తగినంత వాటర్ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవడం అనమాట. 3 విజిల్స్, లైక్ 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. బాగా నానితే మాత్రం 2 విజిల్స్ సరిపోతుంది. మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో ఇంకా పాప కూడా ప్యారలల్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఇక్కడ. సో రైస్ అండ్ పప్పు నానబెట్టేసి ఇంకా రైస్ అండ్ పప్పు తాలింపు వేసేసి ఇంకా మెత్తగా చేసి పెడతానమాట మా పాపకి. ప్యారలల్గా ఇక్కడ ఏంటంటే మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఒక్కరే డెకరేట్ చేయలేరు కదా ఇవన్నీ. సో దాని తర్వాత నేను కూడా జాయిన్ అయిపోయాను డెకరేట్ చేయడానికి. సో ఇది బ్యాక్గ్రౌండ్ థీమ్ అనమాట. డార్క్ బ్లూ కలర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అవి తెచ్చారు. కొక్కోమిలన్ బెలూన్స్ కూడా తెచ్చారనమాట కొన్ని. సో సైడ్స్కి అలా పెట్టడానికి. సో అవి ఇక్కడ పెడుతున్నారు. సో నేను కూడా జాయిన్ అయిపోయినా డెకరేట్ చేయడానికి. ఎంతైనా పిల్లలు ఉన్న తర్వాత, పిల్లలు పుట్టాక మనకి అదొక లైక్ వాళ్ళ బర్త్డేస్, వాళ్ళ చిన్న ఏమంటారో చిన్న హ్యాపీనెస్, చిన్న ఈవెంట్స్, వాళ్ళకి సంబంధించిన చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, అవి చేయడానికి ఎంత పేరెంట్స్ అయ్యి ఉండి మనకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే, మనం ఎంత హ్యాపీగా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాము అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పేరెంట్స్ అయ్యాకే అర్థమవుతుంది ఎవరికైనా అనిపించింది నాకైతే. సో అదనమాట. సో ఇక్కడ నేను కూడా జాయిన్ అయిపోయినా డెకరేట్ చేయడానికి. ఈవినింగ్ మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3-4 అయింది మొత్తం అయిపోయేసరికి. ఫైనల్లీ కేక్ వచ్చేసింది. కేక్ వెళ్ళి తీసుకొచ్చారనమాట బ్రౌన్ బేర్ నుంచి. ఆల్రెడీ ఎప్పుడో అయిపోయిందని పొద్దున్నే ఫోన్ చేశారు. సో ఇప్పుడు మొత్తం డెకరేషన్ అయిపోయాక అరౌండ్ 5-5:30కి అలా వెళ్ళి తీసుకొచ్చారనమాట. 6కి రమ్మన్నాము పిల్లలందరినీ కేక్ కటింగ్కి. సో ఇంకా అందరూ రెడీ అయిపోయాక ఇంకా కేక్ తీసుకొచ్చారనమాట. ఇది ఓవరాల్ డెకరేషన్ ఓవర్వ్యూ అనమాట. చాలా బాగా వచ్చింది. కొక్కోమిలన్ జేజే అండ్ చాలా బాగా వచ్చింది డెకోర్ అయితే. బేబీ గర్ల్ రెడీ అయిపోయింది. మొత్తం బర్త్డే డ్రెస్ వేసేసి ఇంకా రెడీ చేయించేసాను, ఓ పని అయిపోతుందని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ కేక్ తీస్తున్నారు. మొత్తం చాలా బాగా ప్యాక్ చేశారు. ప్యాకింగ్ అయితే చాలా నచ్చింది నాకైతే. భలే ప్యాక్ చేశారు ఇలాగా. సో ఏది డ్యామేజ్ అవ్వకుండా మంచిగా కేర్ఫుల్గా ప్యాక్ చేశారు. ప్యాకింగ్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇది కేక్ కోకోమిలన్ థీమ్ అన్నాను కదా. సో పైన స్కూల్ బస్ వచ్చి అందరూ యానిమల్స్ అవన్నీ ఉన్నాయి పెట్టేసి ఇలా చేశారనమాట. కస్టమైజ్డ్ కేక్ కాబట్టి సో ఇలా చేయించుకున్నాము. కింద కోకోమిలన్ థీమ్ వచ్చేసి పైన స్కూల్ బస్ ఇచ్చారు. సో ఇలా చేయించుకున్నాం అనమాట. ఇది ఓవరాల్ మాకు ప్రైస్ వచ్చేసి 3300 పడింది కస్టమైజ్డ్ కేక్ కాబట్టి. సో ఇలాగా ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను సింపుల్గా డ్రెస్ వేసేసుకొని. సో ఇది నేను రీసెంట్గా తీసుకున్న డ్రెస్ అనమాట. నేను తీసుకోలేదు యాక్చువల్లీ, మా హస్బెండ్ కొనిచ్చారు. మా హస్బెండ్ ఆఫీస్లో ఒక సేల్ లాగా పెడితే అందులో తీసుకున్నారనమాట. సో ఇది డ్రెస్, ఓవరాల్ డ్రెస్
చాలా బాగుంది కదా. ప్రింట్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ కలర్ అండ్ ఈ మోడల్ అస్సలు లేదు, నాకు చాలా నచ్చింది. వేసుకుంటే కూడా నాకు చాలా బాగా సూట్ అయింది అనిపించింది. అండ్ యా, ఇది నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను. అండ్ గోల్డ్ కూడా పొద్దున్నే పెట్టుకున్నాను కాబట్టి ఓన్లీ డ్రెస్ వేసేసుకొని ఇలాగా హెయిర్ కూడా కొంచెం లీవ్ చేసేసుకున్నాను అంతే. సో ఇది నా ఓవరాల్ లుక్. సింపుల్గా లిప్స్టిక్ అండ్ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ పెట్టేసుకున్నాను అంతే. సో ఇది నా ఓవరాల్ లుక్. అండ్ యా, ఇది బర్త్డే డెకార్ అనమాట. బర్త్డే డెకార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్ అండ్ క్లాసీగా మంచిగా అనిపించింది నాకైతే. బర్త్డేకి వెళ్ళి తన వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది కొంచెంసేపు. సో ఇలా కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేశాను. దాని తర్వాత పిల్లల కోసం వెయిటింగ్ అనమాట. మొత్తం ఆల్ సెట్ ఫర్ కేక్ కటింగ్. అండ్ పిల్లల కోసం ఇంకా చూస్తున్నాము. అందరూ వచ్చారు కాబట్టి ఇంకా ఆంటీ వాళ్ళు రాలేదన్నమాట. మా నైబర్స్ అనమాట. నైబర్స్ ఆంటీని పిలిచాము, వాళ్ళు రాలేదు. సో ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా కేక్ కటింగ్ చేపిస్తామని కొంచెం ఆగామన్నమాట. పిల్లలందరూ ఇంకా బర్త్డే విష్ చేస్తూ ఆడిపిస్తున్నారు మా పాపని. Everyone is so loud. I just want a little bit of peace and quiet. Keep it quiet. Give me a sense of direction. Give me some time for introspection. 'Cause I need to keep on going. I need to keep on going. I need to be a forward thinker. Don't give me what I want, just give me what I need. I'll give anything to be free. Don't give me what I want, just give me what I need, and I'll be out of your way. Give us a sense of direction. Give us a chance to be introspective. 'Cause I need to keep on going. 'Cause I need to keep on going. I need to be a forward thinker. Ooh, I've been lost. I just wanna be found. Ooh, I've been lost. I just wanna be found. Give me a sense of direction. Give me some time for introspection. Give me a sense of direction. Give me a sense of direction. Give me a sense, give me a sense, give me a sense of forward motion. 'Cause I need to keep on going. 'Cause we need
just wanna stay with you. Cause everyone is so loud. I just want a little bit of peace and quiet. Give me a sense of direction. Give me some time for అండ్ యా ఆఫ్టర్ కేక్ కట్టింగ్ తర్వాత ఇలా కేక్ అంతా కట్ చేసేసి పిల్లలకి ఇవ్వాలి కదా, సో ప్లేట్స్లో పెడుతున్నాను. స్నాక్స్ అయితే మేము సమోసా ఒకటే ఇచ్చాము. సమోసా అండ్ రస్నా కలిపేసి ఇంకా పిల్లలకి ఇచ్చామన్నమాట. సమోసా, కేక్, రస్నా, జ్యూస్ అదంతా ఇచ్చామన్నమాట పిల్లలకి. రిటర్న్ గిఫ్ట్స్కి అయితే నేను ప్లాస్టిక్ బాక్స్ చూపించాను కదా ముందు, సో అది ఇచ్చానమాట పిల్లలు వెళ్ళిపోయే ముందు. సో ఇక్కడ అంతా కేక్ కట్ చేసేసి మిగిలింది బాక్స్లో పెట్టేసేసి ఫస్ట్ పిల్లలకి పంచాక మిగిలింది బాక్స్లో పెట్టేసి లోపల పెట్టానమాట. సో ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ బాక్స్ పాప చేత ఇప్పించాను. ఇచ్చింది మంచిగా. డ్రెస్ కూడా చాలా బాగా ఉంచుకుంది. ఇట్లా లైట్ వెయిట్ డ్రెస్సెస్ వేస్తేనే ఉంచుకుంటుంది. సో మనం వెయిట్ డ్రెస్సెస్ వేసామనుకోండి అస్సలు ఉంచుకోవట్లేదు, ఏడుస్తుంది. ఒకటే ఏడుపు, తీసేదాకా ఏడిపే. సో కొందరు పిల్లలు అలాగే క్రాంకీగా చేస్తారు కదా, లైట్ వెయిట్ డ్రెస్సెసే వేసుకుంటారు. సో మా పాప కూడా అదే మైండ్ సెట్ అనమాట, తంది కూడా. మొత్తం అయిపోయింది. అండ్ ఆ పాప చూడండి, వాళ్ళ తాత మనీ ఇచ్చారు. మనీ ఇచ్చేసాక ఇంకా నా మనీ అనేసి అసలు ఎవరికి ఇవ్వట్లేదు, కౌంట్ చేసుకుంటుంది మంచిగా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి. సో అది ఫైనలీ బర్త్డే మొత్తం అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోయారనమాట. సో కేక్ అంతా కట్ చేసేసి లోపల పెట్టేసాను. అండ్ పాపకి బర్త్డే గిఫ్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. కొన్ని 3 టాయ్స్ ఇచ్చారు వచ్చిన వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి ర్యాబిట్ అనమాట, చాలా బాగుండే ర్యాబిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెడ్డీ బేర్ ఒకటి ఇచ్చారు. ఇది నేను ఓపెన్ చేస్తుంది టెడ్డీ బేర్ అనమాట. అండ్ గిఫ్ట్స్ అన్నీ మొత్తం చూస్తున్నాను ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు అంటే టాయ్స్ ఇచ్చారు. 3 టాయ్స్ ఇచ్చారు అన్నమాట. ఇంకొకటేమో ఇది పెంగ్విన్ ఇచ్చింది, చాలా బాగుంది, క్యూట్ ఉండే పెంగ్విన్. అయితే నాకు అన్నిటికంటే పెంగ్విన్ చాలా బాగా నచ్చింది అనమాట. లైక్ లైట్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది టాయ్. అయితే చాలా బాగా నచ్చింది. సో అంతే గైస్, వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అంతే. నేనైతే చాలా అలసిపోయాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.